మంతెన గారి ఆరోగ్యాలయంలో ఈరోజు మనం డే 3లో ఉన్నాం. డే 1, డే 2 వీడియోస్ ఆల్రెడీ చూశారు కదా. రెండు కూడా మంతెన గారి స్పీచ్తో రెండు వీడియోస్ కూడా ఎండ్ అయ్యాయి. సో ఈరోజు డే 3 ఎర్లీ మార్నింగ్లో ఉన్నాం అనమాట. మనం కృష్ణా నది ఒడ్డున ఉన్నాం. ఈ బ్యాక్ సైడ్ రివర్ కూడా చూడొచ్చు. ఈరోజు డే 3లో నేను నిన్న చేయని కొన్ని యాక్టివిటీస్, అలాగే ఈరోజు ఏ యాక్టివిటీస్ అయితే చేస్తున్నా అవన్నీ కూడా మీకు అయితే చూపెడతాను. ఈరోజు నాకు మడ్ బాత్ ఒకటి ఉంది, స్పెషల్ ఫుల్ బాడీ మడ్ బాత్ అట. అదొకటి థ్రిల్లింగ్గా ఉన్నాను, అది ఏం జరుగుతుందో అని. నిన్నటి నుంచి నేను ఫుల్ జ్యూస్ ఫాస్టింగ్లో ఉన్నాను. ఈరోజు కూడా జ్యూస్ ఫాస్టింగ్నే. సో బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంది, తర్వాత ఫుట్ రిఫ్లెక్స్ అని టోటల్గా మన కాళ్ళకి బాగా కిందకి రక్త ప్రసరణ బాగా జరగడానికి ఒక మసాజ్ ఉంటుంది, అది పెయిడ్ 500 రూపీస్, అదొకటి చేయించుకుంటున్నాను. అలాగే స్విమ్మింగ్ కూడా ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. ఇలా అనేక యాక్టివిటీస్ అయితే ఈరోజు నేను చేయబోతున్నాను. నేనైతే చాలా థ్రిల్లింగ్గా ఉన్నాను ఈరోజు నేను చేయబోయే యాక్టివిటీస్ గురించి. హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. సో నేను ఏదైతే చేస్తానో మీకు కూడా చూపెడతాను ఈ డే 3లో. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. సో ప్రజెంట్ స్టార్ట్ అవుదాం, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని మీద అయితే నేను నడవబోతున్నాను. సో దీని మీద నడవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీని మీద ఆల్మోస్ట్ ఒక 5 రౌండ్స్ మినిమం మనం వేస్తాను. సో రౌండ్స్ వేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మళ్ళీ శాండ్ వాక్కి వెళ్తాను. కేవలం 3 రౌండ్స్ మాత్రమే చేయగలిగాను. చాలా కష్టంగా ఉంది, రాళ్ళు బాగా గుచ్చిండిపోతున్నాయి. చిన్న చిన్న కంకర రాళ్ళు కదా, ఈ కంకర రాళ్ళు చాలా గట్టిగా గుచ్చుకున్నాయి. అందువల్ల కేవలం ఓన్లీ 3 రౌండ్స్ మాత్రమే వేశాను. అయితే నేను ఎగ్జాక్ట్గా మేల్ శాండ్ వాకింగ్ ట్రాక్ దగ్గర ఉన్నాను. ఈ శాండ్ వాక్ ఇది. సో దీని మీద కూడా నడాలి. సో దీని మీద నడిచిన తర్వాత మళ్ళీ ఇది ఉంది కదా, పెడల్ అనమాట, దీని మీద కూడా నడాలి. దీని మీద 2 రౌండ్లు వేస్తే దీని మీద 1 రౌండ్ వేయాలి. నా రూమ్మేట్ ధర్మేంద్ర గారు. మీరు బెజవాడే కదండి? నేను బెజవాడే అయింది కూడా, మనం అయితే మాత్రం వైజాగ్ కదా. సో మేము ఇద్దరు రూమ్మేట్స్ కదా, చక్కగా ఇలా కలిసి నడుస్తున్నాం శాండ్లో. చూడండి కింద అంతా ఎలాగుందో. ఇది మీకు చూపించడానికి నేను ఈ జ్యూయల్ వీడియో తీశాను. సో పైకి ఫ్రంట్ కెమెరా నన్ను ఫేస్ చేస్తే బ్యాక్ కెమెరా కింద బాటమ్ ఫేస్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు, ఇక్కడ చూడండి ఇదంతా. సో ఇవి చూడండి ఎలా గుచ్చుతాయో. వీటి వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆ పాదాలకు కరెక్ట్గా గుచ్చి పాదాలకి కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్, ఎక్కడైనా ఏమైనా బ్లాక్స్ ఉన్నా అవన్నీ కొద్దిగా క్లియర్ అవుతాయట. కాకపోతే ఇది చాలా కష్టం, ఇది ఎక్కువ రౌండ్ అయితే మనం వేయలేం. అందుకే శాండ్ మనం 2 రౌండ్లు వేస్తే ఇది 1 రౌండ్ వేయాలన్నమాట. సో అలా ఉంటుంది. సో ఇది ఇక్కడ శాండ్ చూడండి, నడుస్తున్నాను, శాండ్ కనిపిస్తుంది, అలాగే ఇది కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శాండ్ 2 ఉంటాయి, ఇటువైపు ఉన్నది మేల్కి, ఇటువైపు ఉన్నది ఫీమేల్కి. ఇక్కడ అన్నీ కూడా ఫీమేల్కి వేరేగా ఉంటుంది, మేల్కి వేరేగా ఉంటుంది. ఇద్దరికి అసలు ఎక్కడ కూడా కలపరు అనమాట. రూమ్స్ కానీ భోజనాల దగ్గర కానీ ప్రతిదీ కూడా. లేడీస్కి అయితే మాత్రం బాగా సేఫ్టీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో అది ఫైనల్గా మనం అయితే చివరికైతే వెళ్ళిపోతున్నాము. వాక్ కంప్లీట్ అయిన తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నాకు జ్యూసే, సో అది కూడా మీకు చూపెడతాను, ఓకేనా? లెట్స్ గో. 3 జ్యూస్, తేనె నిమ్మకాయ, 2 స్పూన్స్ తేనె, 2 నిమ్మకాయలు, 2 కలిపి బాగా మిక్స్ చేసి కంప్లీట్. ఈ భవనంకి నేను ఆల్రెడీ మీరు చూశారు కదా, ఇక్కడ ఈఎంఎస్ ఫుట్ రిఫ్లెక్సాలజీ నేను ఇప్పుడైతే చేయించుకోబోతున్నాను. లెట్స్ గో. ఫుట్ రిఫ్లెక్సాలజీ అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ చేశారు. చాలా బాగుంది. ఫుట్ అంతా మసాజ్ చేసి టోటల్ ఫింగర్స్ కానీ, అలాగే ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా ఫుట్ మీద, ప్రెజర్ పాయింట్స్ అన్నీ ఆ ఫింగర్స్ మీద, ఫుట్ మీద ఉన్న ప్రెజర్ పాయింట్స్ అన్నీ ఒక నీడిల్తో గుచ్చుతూ చాలా బాగా చేశారు అనిపించింది. ఆ తర్వాత ఈఎంఎస్ కూడా మరోసారి చేయించుకున్నాను. సో స్టమక్ మీద ఎక్కడైనా కొవ్వు ఏమైనా ఉంటే అది మొత్తం కొద్దిగా కరగడానికి లైట్గా వైబ్రేషన్ ఇస్తారనమాట. సో అది ఒక 1/2 అవర్.
అల్లం నిమ్మకాయ చెరుకు జ్యూస్. ఇప్పుడు నేనైతే మడ్ బాత్కి అయితే వెళ్ళబోతున్నాను. క్లైమేట్ అయితే మాత్రం కొద్దిగా కూల్గా ఉంది. ఎండ అయితే ఇంకా మడ్ బాత్ బాగుంటుంది, బట్ కూల్గా ఉంది. బట్ నాకు మడ్ బాత్ ఈరోజే రాశారు. మళ్ళీ ఈరోజు చేయించుకోకపోతే మళ్ళీ ఇంకో రోజు అలా పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి మనం తక్కువ రోజులు ఉంటాం కదా, అందువల్ల మడ్ బాత్కి అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఆ మడ్ బాత్ అయితే చేయించుకుంటాను. లోపలికి అయితే మొబైల్స్ కెమెరాస్ వెళ్ళడం ఉండదు. నేను మడ్ బాత్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. డే 3 మడ్ బాత్ అయితే చాలా బాగుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్గా అందరూ చేసుకుంటున్నారు, అది డాక్టర్ గారు చెప్పారని చెప్పి నేను వచ్చాను. కానీ ఇక్కడైతే మాత్రం మడ్ బాత్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మడ్ బాత్ అంటే నదుల నుంచి చెరువుల నుంచి ఎండాకాలంలో నల్లరేగడి మట్టిని పూర్తిగా సేకరించి దాన్ని ఫిల్టర్ చేసి పౌడర్లా తయారు చేసిన తర్వాత దాన్ని 24 గంటలు ఆరబెట్టిన తర్వాత దాన్ని వీళ్ళు ప్యాక్ కింద యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మడ్ ప్యాక్ అనేది ఫేస్ నుంచి టోటల్గా లెగ్స్ వరకు మొత్తం అంతా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ ఒక 1 అవర్ పూర్తిగా ఎండలో బాగా డ్రై అయిపోయిన తర్వాత, మనకు డ్రై అయిపోయిన వెంటనే మనం వెళ్ళి స్నానం చేసి వచ్చనమాట. ఇక్కడ స్నానం చేయడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. టాప్ని షవర్ ఉంది, చాలా ఫోర్స్తో వస్తుంది షవర్. అలాగే జలపాతం వాటర్ ఫాల్ కూడా ఉంది. మనం పూర్తిగా స్నానం చేసిన తర్వాత నేనైతే ఇలా బయటకు వచ్చాను. ప్యాక్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బీపీ తగ్గుతుంది, ఓవర్ వెయిట్ తగ్గుతుంది. ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ మాత్రం చాలా బాగా తగ్గుతాయని చెప్పి అంటున్నారు. మడ్ ప్యాక్ వల్ల స్కిన్లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ నల్లరేగడి మట్టి పూర్తి అబ్జర్వ్ చేసి వేడిని కూడా బాగా తొలగిస్తుందని చెప్తున్నారు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న మడ్ ప్యాక్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. అలాగే ఇక్కడ నీమ్ ప్యాక్ అని, విటమిన్ డి ప్యాక్ అని, ఇలా చాలా ప్యాక్స్ అయితే ఉన్నాయి. అరిటాక్ స్నానం అని. సో అవన్నీ కూడా నెక్స్ట్ మిగతా రోజుల్లో నేనైతే ట్రై చేస్తాను, మీకు కూడా చెప్తాను ఏంటో దాని అడ్వాంటేజెస్ కూడా. సో మీరైతే మాత్రం నాకు చూస్తూ ఉండండి. ఇప్పుడు నేనైతే డే 3 జ్యూస్ ఫాస్టింగ్లో ఉన్నాను కదా. ఇప్పుడు నాకు టైం 12:30 అయింది కదా, 1 o'clockకి క్లోజ్ అయిపోతుంది డైనింగ్ హాల్. సో ఇప్పుడు అక్కడ అర్జెంట్గా వెళ్ళి 1 o'clock జ్యూస్ అయితే తాగేసి మీకు మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ 5th ఫ్లోర్లో హెయిర్ కటింగ్ సెలూన్ రూమ్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు కదా, చాలామంది 1 month అలా కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం హెయిర్ కటింగ్ సెలూన్ రూమ్ కూడా పెట్టారనమాట. అలాగే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఇక్కడ బ్యాటరీ వెహికల్ కంటిన్యూస్గా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. లేడీస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా గ్రీన్ జిమ్లో చెరుకు రసం, అలాగే కొబ్బరి కౌంటర్ రూమ్ కూడా ఉంది. సో నేను మార్నింగ్ చెరుకు రసం తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ 50 rupees ఫుల్ గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్. నిన్న మా క్లాస్లో చెప్పారు మంతెన గారు ఏంటంటే, మనం త్రాగేటప్పుడు గట్టుకుమని తాగేస్తాం కదా, అలా తాగకూడదు అనమాట. తాగేటప్పుడు నములుతూ తాగాలంటే అలా తాగడం వల్ల నోట్లో లాలాజలం ఉంటుంది కదా, లాలాజలం దాంతో కలిసి మనం ఏదైతే తాగుతున్నాం దాంతో కలిసి మనం ఏం తాగినా అది మనకి ఎనర్జీని ఇస్తుంది, వేస్ట్ అవ్వదు అనమాట. సో అదొకటి మీరు ఎప్పుడైనా ఎవరైనా తాగినప్పుడు గమనించండి. ఇక్కడ ఆడుకోవడానికి క్యారమ్స్ కూడా అరేంజ్ చేశారు. వాటర్ మిలాన్ జ్యూస్ యాక్చువల్గా 3 o'clock తాగాను వాటర్ మిలాన్ జ్యూస్. నేను అలవాట్లో పొరపాట్లా 4 o'clock అనుకున్నాను. 4 o'clock వచ్చాను, టైం అయిపోయింది అన్నారు. బట్ ఇలా తాగలేదండి, 4 o'clock అనుకున్నాను అనగానే మళ్ళీ ఓకే చేసి యాక్సెప్ట్ చేసి ఇచ్చారు అనమాట. బాగానే ఉంది.
వీటికి పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పక్కన స్ట్రెచ్ అవుతుంది. మధ్య చూడండి పైకి స్ట్రెచ్ అవుతుంది, కాలు పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈరోజు కూడా చాలా ముఖ్యమైన క్లాస్. అదేంటంటే బాడీలో చాలా ముఖ్యమైన హ్యూమన్ సెల్ గురించి, అలాగే ఆ హ్యూమన్ సెల్లో ఇతర అవయవాలు ఏంటంటే అవి ఎలా పనిచేస్తాయి, ఆటోఫాగి అంటే ఏంటి, ఇవన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్ వీడియో ప్రజెంటేషన్తో అందరికీ అర్థమయ్యే పరిభాషలో మంతెన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ యూజువల్ రెగ్యులర్ క్లాస్ అలాగే చాలా అద్భుతంగా ఉంది ఈ క్లాస్ కూడా. అలాగే ఆటోఫాగి అంటే ఏంటి, అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ మధ్య ఫేమస్ అయింది కదా, అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఇలా అనేక ముఖ్యమైన అన్నీ కూడా ఈ క్లాస్లో, ఈరోజు క్లాస్లో అయితే మాకు వివరించారు. ఇప్పుడు టైం అయితే 8:45 అవుతుంది. ఇలా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ప్లే గ్రౌండ్లో ఇలా ఫ్రెండ్స్ అందరూ కూడా షటిల్ ఆడుతుంటారు అనమాట. సో మా ఫ్రెండ్ రాజేష్తో కలిపి నేను కూడా అక్కడికి వచ్చాను. సో ఫైనల్గా ఈ ప్లే గ్రౌండ్లో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. డే 3 ఫైనల్గా నా రూమ్కి రావడం జరిగింది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 9:15 అలా అవుతుంది. చూసారు కదా డే 3లో నేను ఏ యాక్టివిటీస్ కంప్లీట్ చేశాను. సో అదండి మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం విజయవాడలో నా డే 3 వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్కి నాకు తెలిసినంత మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్.